పెట్టుకున్నాము మన ఫేమస్ దేనికైనా రా ఒక మాట ముఖం చూడ కాదు మాట్లాడతారా ఏంటన్నా దేనికి ఫేమస్ అయితే అంటే నా మనసాక్షికి అసలు నన్ను చంపుకొని పని చేయాలి అన్న. సో గైస్ ఇప్పుడైతే లాస్ట్ టైం ఇంకా అడగడానికే పోతున్నాం మేము. నేను విజ్ఞాన కలిసి విజ్ఞాన దగ్గర పోతున్నాం. అసలు ఏంది ప్రాబ్లం ఏంది, అసలు మమ్మల్ని ఎందుకు తీసేయాలనుకుంటున్నారు, అసలు ఏమైంది అనేది మొత్తం కనుక్కుందామని చెప్పేసి అయితే మేము పోతున్నాము. సో వినయనని అయితే ఆఫీస్లో ఉండు, ఇంకా వినయనతో అయితే ఒకసారి అడుగుతాం మేము ఏంది ఏం కదా అని చెప్పేసి అడుగుతాము. ఇంకా తీసుకుంటాడా లేదా ఇంకా వినయనకే తెలుసు. ఆఫీస్ అయితే ఓపెనే ఉంది. అండ్ ఇంకొకటి మేము ఇది కూడా వీడియో పెడుతున్నాము ఎందుకంటే మీకు తెలియాలి ఏమని అంటే మేము ఒకవేళ రేపటి రోజు వీడియోలలో ఉన్నా లేకున్నా మేము ఎందుకు వెళ్ళిపోతున్నాము, ఎందుకు వీడియోలలో కనిపిస్తలేము అనేది మీకు తెలియాలి. కాబట్టి మేమైతే ఇప్పుడైతే వినయనని పోయి అయితే లాస్ట్ సారిగా ఒకసారి అయితే అడుగుదామని చెప్పేసి చూస్తున్నాం. మాట్లాడదామని వచ్చినాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్పేసాను నాకు, ఈ వీడియోతో అందరికీ తెలిసిపోతుంది ఇంకా మేము ఉంటున్నామా ఉండలేమా అని చెప్పేసి. ఒకవేళ మేము ఉన్నా ఉండకపోయినా ఈ వీడియోతోనే అంత తెలిసిపోతుంది. కాబట్టి ఒకవేళ మేము లేకపోయినా మేము మిమ్మల్ని తీసేస్తున్నట్టు అయితే కనుక ఈ వీడియో లాస్ట్ వీడియో ఇది అప్లోడ్ చేసుకొని జనాలు కింద కామెంట్స్ పిచ్చోళ్ళు లెక్క పెడుతున్నాడు. చాలా మంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మేము ఏం రివెంజ్ ఏం తీసలేమన్నా, గొప్పలు అని అట్లా అన్నారు. కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి ఆలోచించి మాట్లాడదామని చెప్పేసి రివెంజ్ చేసేది ఉంటే నేను చెప్పేస్తాను. అరే జనాలు కూడా పిచ్చోళ్ళు గారు ఎంతగానో మంది చూస్తారా, లాస్ట్ ఒక్కసారి కొట్టి 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 జనాలు ఎంతగానో మంది చూస్తారు చెప్పు అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి గోపాలన్నకి కొంచెం పేషెన్స్ తో నుండి కొంచెం ఆలోచించి మాట్లాడమని చెప్పేసి అన్న. నువ్వు పిలిపించినావు అన్న, ఆయన లేడు కదా, ఆయన ఉరుతనే ఉన్నాడు. ఏమైంది గోపాల్ ఎందుకంటే సీరియస్ అవుతుంది, అసలు రీజన్ ఏంది? నేను ఏ రోజు చేసినాను, మళ్ళీ రివర్స్ గా నా పైన చెయ్యాలనుకుంటే చెయ్యండి ఒప్పుకుంటా, కానీ కంటెంట్ సేమ్ కొట్టకుంది. రివెంజ్ చేస్తే సేమ్ కంటెంట్ కొట్టక ఇప్పుడు జనాలు ఉన్న నమ్మకం మొత్తం దెంగేసి రాదు. సీరియస్లీ మనం చేసుకుంటున్నామో ఏంటో నాకు అర్థమైతే లేదు. ఊకే సేమ్ కంటెంట్. అదే మనము మోర్ దెన్ 1000 వీడియోస్ కొట్టినాం. 2017 2016 నుంచి యూట్యూబ్ లో ఉన్నాం. వినయ్ కుయ్యా బ్లాగ్స్, డే స్టార్ గోపాల్, అర్జున్ బ్లాగ్స్, డేర్ సిరీస్, కుయ్యా కిచెన్, మోర్ దెన్ 5000 వీడియోస్ ఇష్టం రా. నాకు కింద ఇట్లా 1000 కామెంట్స్ ఏం ముట్టల కంటెంట్ రా, ఏం కొడుతున్నారా అని చెప్పేసి అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు అన్న, ఇప్పుడు మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు. అదే అడుగుతున్నాం నాకు కూర్చొని సార్ట్ అవుట్ కూడా ఏమని చెప్పాలి గాయస్, నేను నిజంగా చెప్తున్నా. అసలు ఏమైతుందో నాకే అర్థమైతే నా టీమ్ లా. అందుకే నేను గుద్దను మూసుకొని ఏమైనా కేసెస్ వస్తే కూడా పంపించేస్తున్నా. ఒక కేసు చూసినా దాని డీటెయిల్స్ చూసుకున్నా కూర్చున్నా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతే లేదు. ఏంది అసలు అన్న, ఏదైనా ఒకటి కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుందాం అన్న. ఒకవేళ వద్దు అంటే లేదు అంటే మీరు ఎక్కడ వింటున్నారు నిన్న పేషెన్స్ గా కొంచెం రేజ్ గా నువ్వు కొంచెం రేజ్ అవుతున్నావు. నేను మాట్లాడేది వింటుండా నేనైతున్నారా? కాదన్నా, నేను మాట్లాడేది వింటుండా. ఎవరు అరుస్తున్నారు అన్నాడా, నేను అరుస్తున్నాను. ఎంత పెద్ద ఛానల్ వచ్చా, ఎంత ఫేమస్ అయింది డేర్ సిరీస్ గురించి. ఇప్పుడు అదే అట్లాంటి ఛానల్ మీరు మూవీ అని చెప్పేసి అంటే ఏమని చెప్పాలి. ఇప్పుడు నిన్ను తీసుకొని వస్తే నాకు కోపం వస్తుంది. పిలిపి అన్న, ఇప్పుడు పిలిపి ఒకసారి. వాడు అసలు రాడు, నాకు తెలుసు కదా. జనాలేమో ప్రాంక్ చేస్తున్నారు, రెవెంజ్ చేస్తున్నారు అంటే ఇది మన వినయ్ కుయ్య కూడా ఆగిపోతుంది మచ్చా. మనం ఒక్కడ వే చేసినంట మన టీం కొందరికి వెళ్ళి
టీం తీసుకుని పోయినట్టు పేరుకి గోపాల్ గారు వాళ్ళు నాకు కొంచెం సన్న పేరు ఎందుకు వస్తుంది ఏమంటుంది ఎక్కడున్నావు గోపాల్ బయట ఎక్కడున్నావు అరే గోపాల్ దేశీ సీడొక సౌట్ అవుట్ చేసుకుందాం రా కింద గలీజ్గా కామెంట్స్ వస్తున్నాయి మచ్చా నువ్వేమన్నా రివెంజ్ చేస్తే మాత్రం రివెంజ్ చేస్తున్నా అని చెప్పేసి అనరా అరే ఇంత మంచి కంటెంట్ క్రియేట్ చేసి ముడ్డ గుర్తున్నారు రా ఛానల్ ని నాకు అర్థమైతే లేరు ఒక రేంజ్ లేవట్నం రా కంటెంట్ ఇప్పుడు అదే ఒకరిపైన ఒకడు చేస్తే గట్టిగా చేయండి రివెంజ్ నువ్వు ఎక్కడున్నావు చెప్పు నువ్వు ఎక్కడున్నావు మచ్చా నువ్వు ఎక్కడున్నావు ఒక మాట చెప్పు అరే నీ కాలు మొక్తా గోపాల నీ కాలు మొక్తా వచ్చి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు లాస్ట్ టైం నీకు నేను మాట్లాడిన తోటి లాస్ట్ ఎక్కడున్నావు చెప్పు ఒకటి నేను ఒక్కడిని వస్తున్నా మండీలునో ఓకే డన్ అన్న మేము గొడవ ఆపేసుకుందాము మేము ఇంకా మనం కలుద్దామని చెప్పి చూస్తుంటే వస్తే సీరియస్ నేను వస్తకుండా అని చెప్పేసి అంటే ఇప్పుడు నేనేమని చెప్పాలి ఇప్పుడు ఏం పోతే మళ్ళీ లొల్లి చేస్తాడు అన్న మేము ఎంత కాంప్రమైజ్ అవుతామని చూస్తే ఆయన అంతా గొడవ పెట్టుకున్నామని ఏంటంటే వాళ్ళ పైన రివెంజ్ చేసినాం కదా కలిసి వారు అక్కడ హట్ అయిపోయింది అంతే ఇంకేం లేదు నా రివెంజ్ అంటే అందరి మీద చేసిరన్న నా మీద కూడా చేసిరన్న మళ్ళీ వారు మనం ఎంబడి చేస్తున్నారు నా మీద చేసినప్పుడు అయితే నువ్వు 15 రోజులు వీడియోలు ఆపేసుకొని మరి నువ్వు నా మీద రివెంజ్ చేసినావు మరి నేను అలగా కన్నా నేను రివెంజ్ చేస్తున్నాం అనుకుంటే ఏందో ఏమో అన్న సరే పోదాంపా రేటింగ్ మరి నేను చేయకంటే నేను రేటింగ్ కూడా చేయాలి టీమ్ లో అర్థం చెప్పేసి రేటింగ్ వినయ్ కూడా చేయనని చెప్పేసి చేస్తున్నాను కదా అర్థం చెప్పేసాను నాకు గోపాల్ మొత్తానికి దాంట్లో దీంట్లో అంటుంది ఇప్పుడు అక్కడ పోయినా మనం ఇట్లుంటే అన్న మనకే లాస్ అన్న నువ్వు ఎప్పుడు కాలిపోయి ఏదైనా ఒకటి మాట్లాడేసుకున్నాం పా ఏదైతే అది నాకు గోపాల్ ఇక్కడ ఏదో ఒక చుట్రా కన్ఫర్మ్ అయిపోతే కూర్చాడైతే మంచి అరే కన్ఫర్మేషన్ ఇలా ఛానల్ పెట్టుకున్నామా మొట్ట ఉడతామా చెప్పు మళ్ళీ అర్థమైనా పెట్టుకున్నాము మన ఫేమస్ దేనికైనా రా ఒక మాట ముఖం చూడ గంట మాట్లాడతారా ఏంటన్నా దేనికి ఫేమస్ అయితే అంటే నా మనస్సాక్షికి అసలు నన్నే చంపుకొని పని చేయాలి అన్న దేనికైనా ఇప్పుడు ఏమైందన్నా అన్న మీరు చేయండి అన్న నేను వద్దన్నా నేను వచ్చి ఆపినానా నేను చేస్తా మరి వీళ్ళు వాళ్ళతో ఇప్పుడు డేట్ సిరీస్ 2 అని స్టార్ట్ చేసుకుంటాం నాకు చెప్పేది అట్లా కాదురా మీ వల్ల అవన్నీ చెప్పకరా మొన్న రెస్టారెంట్ లో మొన్న ఏమన్నావు నువ్వు ఏమన్నావు ఏమో అన్నాడన్నా వీడు సంఖ్యగాలు కనిపిస్తున్నామా వచ్చి అంటే చేతులు ఎత్తుంటే నేను కొట్టినారా నేను ఎప్పుడన్నా సరే అన్న సారీ అన్న అరే మీరు చేసి పెద్ద పెద్ద రాడ్లు పెట్టేసి వచ్చి సారీ అయిపోయింది అయిపోయింది మీరిద్దరు ఒకటే రూమ్ లో ఉంటారు నైట్ తాగుతారు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు సరే అయ్యో సరేరా దీనికి సారీ మీరు నా గురించి బయట నెగిటివ్ చెప్పింది ఇంకోటి చెప్పింది అన్న పిలిపి అన్న అలా పిలిపి చెప్పు విన్నాను ఏం మాట్లాడుతున్నా నీకు తెలియదా
నీకు తెలియదా? నేనేమంటున్నా మీరు చేయండి అన్న, నేను ఏం డిస్టర్బ్ చేయా, మీ పని మీరు చేసుకుంటా ఉన్నాడు. నన్ను నా మనసాక్షి నన్ను చంపుతుంది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి మా షాప్ ప్రాబ్లం చెప్పు. జనాలు చూసుకోవడం కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నువ్వుకే దీని గురించి డిస్కషన్ అంటే చేసి రాడు పెట్టేసి ఏం క్లోజ్ చేయండి క్లోజ్ ఉంది కదా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చేసేసి రివెంజ్ చేసేసి కావాలని కొట్టినా అని చెప్పేసి నేను కొట్టింది రివెంజా? నేను బై మిస్టేక్ అయింది కానీ నేను కొట్టింది, దానికి మీరు ఎట్లా అడ్వాన్స్ తీసుకుంటారు? బై మిస్టేక్ ని అడ్వాన్స్ ఇప్పుడు మీరు దేన్ని తీసుకోవాలి? ఏమైనా రివెంజ్ తీసుకోవాలి, క్రియేట్ చేసి రివెంజ్ తీసుకోవాలి. మీరు ఏదో బై మిస్టేక్ లో తాకిందని దాని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను నెగిటివ్ చేసి గోపాల్కి బలిసిందని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేసి వీడు కూడా కావాలనుకుంటున్నా. నాకు ఎంత కావాలి? వీళ్ళకి తెలియదు. నేను ఆడమంటే ఆడినాడు అన్న. తర్వాత నీ ముంగట కాల్ మాట్లాడిపించినాం కదా అన్న, వీళ్ళు వినేలా నువ్వు వేడట్టు నువ్వు ఇట్లా అడుగుతావు. నేను ఎప్పుడు అలగడం చూడలే కదా. అలుగుడు కాదు, నాకు ఏమైందంటే మనసు విరిగిపోయింది. అలుగుడు తర్వాత నాటకాలు తెక్కున్నా తీసి ఎక్కువ నుంచి కొడతా సుద్దిగా. ఇప్పుడు మనిషి విరిగిపోతే ఎట్లుంటుందా? అక్కబెట్టుకో సినిమా సినిమా గారు అరే చెప్తా. సినిమా గారు అక్కబెట్టుకో, అర్థమైందా? నాటకాలు చేసుకుని అందరూ వచ్చి ఏసీ చేస్తున్నాడు. ఈ నువ్వు ఓకే కదా? ఓ వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం మొత్తం ఏం చెప్తాడు నేనే సారీ చెప్తారా? విజ్ఞాన్ సారీ రా విజ్ఞాన్, నేను చెయ్యను ఓకేనా? ఎవరు తప్పు చెప్పలేదు. ఎందుకు చెప్తే నాకు ఎక్కడ కాదని తెలుసా? సరే రివెంజ్ చేసి అయిపోయింది కానీ మీరు తాగి నెగిటివ్ చెప్పడము. అరే ఇది ఒకటే చెప్పరా? నువ్వు చెప్పరా? శివుని మీద వస్తాను, ఎవరికి ఏం చెప్పలేదు. దేవుని మీద ఇట్లా విరిగిపోనికనే నీ గురించి ఇప్పుడు నా గురించి నీకు ఎంతమంది నెగిటివ్ చెప్పి, నీ గురించి నా గురించి నాకు ఎంతమంది నెగిటివ్ చెప్పింది మనం పట్టించుకున్నామా? నేను నెగిటివ్ చెప్తున్నారని చెప్పేసరికి నాకు కోపం వచ్చింది. చెప్పలేడా? వేరే చెప్పింది నువ్వు ఎట్లా నమ్ముతావు అన్న? ఇన్ని అర్థమవుతుందన్న మనది ఏందో అని. వేరే పని చెప్తాడన్న. జనాలు కింద కామెంట్ చూసి ఎట్లా మాట్లాడుతుంది తెలుసా? మీ దగ్గర వేరే కంటెంట్ లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనం ఇంకా రెవెన్యూ సీజ్ చేస్తున్నాము, పబ్లిక్ పైన ప్రాంక్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకే కలిసి అనిపిస్తుంది, అరే మనం 5000 పైన కంటెంట్ క్రియేట్ చేసినాం వచ్చా డిఫరెంట్ ఛానల్స్ లో. ఈ పిచ్చిగా నాకే కలిసి అనిపిస్తుందిరా. కంటెంట్ లేకుండా పిచ్చి కొడతా చూసి అట్లా అనిపిస్తుంది సార్ నాకు. కేవలం మీ వల్ల మచ్చా తప్పుగా మాట్లాడదాం అయిపోయింది. పిచ్చి వద్దురా గోపాల్, మంచిగా కంటెంట్ రివెంజ్ చేసుకుంటే గట్టిగా చేసుకుందాం. నా ఇల్లు వీడియో కొడతావా, లేకపోతే వచ్చిన ఈయన ఇల్లు వీడియో కొడతావా, అట్లా చేసుకుందాం. కానీ ఇట్లా వద్దురా. నువ్వు వాళ్ళకి నేను అడుగుడు ఈయన అడుగుడు నీ పైన రివెంజ్ చేస్తే గట్టిగా చేసుకుంటాం. నేను నిజంగానే నాకు మనసు కనిపిస్తుంది. నేను అర్థమైంది మీరు రివెంజ్ చేయడానికి కాదు, ఇంకెవరు చేయడానికి కాదు. అర్థమైందా? ఇంకెవరు చేయడానికి కాదు. ఇప్పుడు అయిపోయింది మచ్చా ప్లీజ్. శివ నేను చెప్తున్నా నేను సారీ గిరి, నాకేం అవసరం లేదు. కానీ మీరు ఇంకోసారి నా గురించి నీ పైన రివెంజ్ చేసినందుకు నీకు ప్రాబ్లం ఉందా, లేకపోతే నీకు నెగటివ్ ప్రాబ్లం కాదు? అంటే ఎందుకంటే మన ముందు కొన్ని జరిగిన సంఘటనలు బయటికి వెళ్ళినాయి మాట్లాడుకునే బయటికి తెలుస్తుందిరా. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడినాం. నేను ప్రచారం దాని గురించి మనము కెమెరా ఆఫ్ అయినాక మాట్లాడుతున్నాము ఓకేనా? ఆ నెగటివ్ ఏందో తర్వాత నీకు ఓవర్ చెప్పినా నాకు చెప్పు కెమెరా ఆఫ్ అయిపోయినాక. సో ఇప్పుడైతే కలిసి చేద్దాం ఓకేనా? చెప్పు చేస్తున్నామని చెప్పేసాను. చేస్తున్నామని కాదు, ఇంకోసారి నాకు ఏదన్నా
ఇట్లా చేసి అంటే మీరు రివెంజ్ చేయండి, ఏమైనా చేయండి, వీడియోస్ ఇదే మాట రివెంజ్ చేయొచ్చు చేయండి, రివెంజ్ చేయండి. కానీ ఇట్లా మీరు నెగిటివ్ గా చేసుడు బయట ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఉంటే సాఫ్ సీదా ఉండండి, లేకపోతే నేను చేయ మీ ఇష్టం. సో ఇదైతే ఇక్కడికి క్లోజ్ గా. సో గైస్ మేమేం కావాలని చేస్తలేము, మేమేమి ఇది ప్రాంక్ రివెంజ్ ఏమో నాకు అసలు నాకు ఇప్పుడు కూడా అర్థమైతే ఇదేమో రివెంజ్ చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. సో రివెంజ్ అయితే గట్టి చేయొచ్చు నీ పైన, రివెంజ్ అయితే గట్టి చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ రివెంజ్ మాత్రం గోపాల్ గారి కార్ పైన వస్తుంది. సో అద్దాలు వడకూడదాం అనుకుంటున్నాం మేమైతే. నువ్వు మళ్ళీ భయపడకు, ఈడు ఏదో మళ్ళీ అలుగుతారు అది చేస్తా అని చెప్పి భయపడి మీరు రివెంజ్ ఆపకుండా చేయలేదు. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ పైన వచ్చి వస్తాను, ఓకే కదా? మీ ఇల్లు గుణ కొట్టిస్తాం, ఇన్సూరెన్స్ ఉంది కదా, ఏమని చేసుకోండి. నుంచి మాత్రం గట్టి రివెంజ్ సిరీస్ వస్తాయి, నేను చూసుకుంటా, ఓకేనా? సో బాయ్, తిందామండి. బాయ్. నాకు అదే కడుపు సర్చ్ ఆపరేషన్ స్కామ్ జరుగుతుందంట కదా గోవాలో, సర్చ్ ఆపరేషన్ గురించి అవుతుంది, మేము వస్తున్నాం. మేము అయితే అక్కడ వాళ్ళు కాల్ చేశారు, అక్కడ ఎవరికైతే స్కామ్ జరిగిందో వాళ్ళు. అది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పలేదు, రేపు వెళ్ళి చెప్తామని చెప్పేసి అన్నారు. అయితే వాళ్ళైతే మొత్తం టికెట్స్ అవన్నీ పెట్టుకుంటా అన్నారు, సర్చ్ ఆపరేషన్ చేయాలన్నారు. మేము వస్తున్నాము. కొంచెం మనోళ్ళని పెట్టి ఎక్కువ మంది లాస్ట్ టైం అయినట్టు కాకుండా. సరే అన్న.